రాష్ట్రంలో నవంబర్ 1 నుంచి వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో పరిసర గ్రామాలలో భక్తుల సందడి నెలకొంది. నాగుల చవితి పర్వదినాన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుని నాగేంద్రునికి పూజలు చేశారు. కార్తీక మాసంలో వచ్చే 4వ చవితి తిథిని నాగుల చవితి పర్వదినంగా జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. నాగుల చవితి పర్వదినం కావడంతో తుని పాయకరావుపేట పరిసర ప్రాంత గ్రామాలలో భక్తుల సందడి నెలకొంది. చమిడి చలివిడి నైవేద్యంగా సమర్పించారు. పుట్టలో పాలు పోసి భక్తి శ్రద్ధలతో నమస్కరించారు. మీరు ఇప్పుడేనండి వదిలేసినంట అక్కడ అచ్చిన తాగుతాయి అయ్యో స్పాంటేనియస్గా రెస్పాండ్ అవ్వడం రావట్లేదు. ఆఫీస్ డోర్ వీడియో తీయమంటే ఎందుకు రాడ్ అంటే ఇంకో క్యాండిల్ ఉంది ఇక్కడ. చాలండి, ఇంకా కుర్రాళ్ళు అయ్యలేదు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొమర్గిరి పంచాయతీకి చెందిన సర్వే నెంబర్లు 121, 122లలో ఉన్న 20 ఎకరాల జరాయితీ భూమిని 1949 నుంచి బలహీన వర్గాల రైతులు సాగు చేస్తూ వస్తున్నారని, కానీ ఇటీవల దేవస్థానం శాఖ అధికారులు ఆ భూమిపై తమ అధికారం ఉందని బోర్డులు పెట్టడం, జెండాలు పాతడం అన్యాయమని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు విమర్శించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, పిఠాపురం నియోజకవర్గ కార్యదర్శి శాఖ రామకృష్ణ, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జిల్లా కన్వీనర్ నక్కా శ్రీనివాసరావు తదితరులు పరిశీలించి రైతుల ఆవేదన విన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు సత్యనారాయణ, సుబ్బారావు, కృష్ణ, బాపనయ్య, దానయ్య తదితరులు పాల్గొన్నారు. ఉప్పాడ కొత్తపల్లి మండలం కొమరగిరి పంచాయతీ చెందిన 121, 122 సుమారు 20 ఎకరాల భూమిని మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఇది తరతరాలుగా అంటే 1949లోనే ఇది రిజిస్ట్రేషన్ కాబడింది. ఇది అడంగల్లో కూడా ఉంది. సుమారుగా 35 మంది బలహీన వర్గాలకు చెందిన రైతులు దీన్ని పండించుకుని బతుకుతున్నారు. దీన్ని పక్కనున్న గ్రామస్తులు కొంతమంది వీళ్ళ మీద ఉన్న కోపంతో దీన్ని దేవస్థానం భూమి అని చెప్పి కోర్టులోకి వెళ్లి ఇక్కడ స్థానికంగా ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా ఒప్పించి ఈరోజు వీళ్ళందరూ పట్టుకొట్టారు. ఈరోజు మీరు చూస్తే 3 రోజుల క్రితం ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వచ్చి పోలీసులతో వచ్చేసి జెండాలు పది చేసి వీళ్ళ షెడ్లు ఇవన్నీ కూడా పీకి చేసి ఈ రైతులందరినీ బయట పంపించేశారు. ఎక్కడైనా దేవస్థానం భూముల్ని పేదలకు ఇవ్వడం చూసాం, లేదా రైతులు ఆక్రమణ చూసాం. ఇక్కడ విచిత్రంగా కనపడిన దేవుడి కోసం కనిపించే మనుషుల్ని, రైతుల్ని నాశనం చేసే ప్రక్రియ చేపట్టారు. దేవస్థానం భూమికి చాలా నిధులు ఉంటాయి, చాలా మంది ఉంటారు. కానీ వీళ్ళు తెల్లారితే బతకాలి. ఎలా బతకాలి? ఒక పక్క దేశానికి రైతే వెన్నుముక్క అని చెప్పి రైతు నోట్లో మట్టి కొడతారా? అంటే రైతు ఏమి మాట్లాడానా? రైతు మౌనంగా ఉంటాడానా? రైతు తలుసుకుంటే ప్రభుత్వాలే పడిపోయి. నరేంద్ర మోడీ లాంటికే రైతు జలక్కిచ్చాడు. మోడీ తీసుకొచ్చిన నల్ల చట్టాలను పంజాబ్ రైతులు, దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా
ఉద్యమాలు చేసి చివరిగా రైతుల చట్టాలని వెనక్కి రప్పించారు. అది రైతు. మొంతా తుఫాన్ నేపథ్యంలో తుని నియోజకవర్గ అధికార యంత్రాంగాన్ని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వ విప్ యనమల దివ్య అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తుని కాకినాడ మధ్య తీరాన్ని మొంతా తుఫాన్ దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో యనమల రామకృష్ణుడు యనమల దివ్య పరిస్థితులను నిరంతరం సమీక్షించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఇప్పటికే కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించిందని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శి ద్వారా వచ్చే సూచనలను పండగ మండలంలో సుమారు ఈ బీచ్ రోడ్ ఆనుకుని మరి సుమారు 27 గ్రామాల్లో, అలాగే తొండగి మండలం కానీ తుని కానీ మరి ఇక్కడ ఈ తుఫాను కారణంగా ఉప్పాడ ఈ తీర ప్రాంతంలో మరి తీరం దాటనున్నటువంటి దాటుదన్న ఉద్దేశంతో అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు మరి గవర్నమెంట్ అందరినీ కూడా ముందు జాగ్రత్తగా రోజుల్లో మనకి ఈ పానిక్ కవర్ ఏదైతే తుఫాన్ ఎఫెక్ట్ అయ్యి ఈ పానిక్ కవర్ 4 అవర్స్ ఏదైతే ఉంటుందో ఆ పానిక్ కవర్ ని ఫేస్ చేయగలిగే పరిస్థితులు మనం ముందుగానే సృష్టించుకోవడానికి మీ అందరినీ గైడ్ చేయడానికి ఇక్కడికి ఎంతమంది ఆఫీసర్లు రావడం జరిగిందండి. అలాగే మన యొక్క నియోజకవర్గం పెద్దలందరూ కూడా ఇక్కడికి మీ అందరికీ గైడ్ చేయడానికి రావడం జరిగిందండి. ఆ 4 అవర్స్ మనం ఎవరికెవరు సహాయం చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. నేను ఉద్యోగస్తునైనా, మన పొలిటీషియన్స్ అయినా, లేకపోతే సార్ జిల్లా ఆఫీసర్స్ అయినా ఆ పానిక్ అవర్స్ లో మనకు మనం స్వతహాగా రక్షించుకునే స్థాయిలో మనం షెల్టర్ తీసుకుని ఉండగలిగే పరిస్థితి అనేది మనం సృష్టించుకోగలగాలి. దానికి మిమ్మల్ని అందరినీ గైడ్ చేయడానికి ఈ రోజు మీ ముందుకు రావడం. అమలాపురంలో మద్యం షాప్ యజమానులు అత్యవసర సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం షాప్ యజమానులు 20% ఇవ్వాలని చెప్పి కేవలం 13% మాత్రమే ఇస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో మద్యం షాపులు ఎలా నడపాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 20% ఇవ్వకపోతే జిల్లా వ్యాప్తంగా మద్యం షాపులు మూసివేయాల్సి వస్తుందని హెచ్చరించారు. పర్మిట్ రూముల కోసం 7,50,000 రూపాయలు కట్టాలని ఒత్తిడి తెస్తున్నారని, అంత భారీ మొత్తం ఎక్కడి నుంచి తెచ్చి చెల్లించాలంటూ యజమానులు ఆవేదన చెందారు. అలాగే ఉండండి. స్పందించడం అంటే ప్రభుత్వం దగ్గర మేము కొంటున్నాం, సరుకు ఎంత కొంటున్నాము, అమ్మకం ఎంత అమ్ముతున్నామో ప్రభుత్వానికి తెలుసు. దాని మీద నుంచి మార్జిన్ ఎంత, మేము కట్టి కిస్తీ ఎంత, పర్మిట్ రూమ్కి డబ్బు ఎంత, జీతాలు ఎంత, కొట్టద్దులు ఎంత కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ఎంత లాస్ వస్తుందో గవర్నమెంట్కే తెలుసు. కాబట్టి ఆ లాసులు లేకుండా మేము లాభాలు అడగట్లేదు. లాసులు లేకుండా మీరు ఇస్తానన్న 20% మార్జిన్ మాకు ఇవాళ నుంచి వారం రోజుల్లో ఇంప్లిమెంట్ చేయమని కోరుతున్నాం. గతంలో మీరు ఇస్తానన్న 20% మీరు గతంలో లైసెన్సులు ఇస్తానన్నప్పుడు ఇచ్చిన ఫస్ట్ 9 సెప్టెంబర్ 2024లో ఇచ్చిన జీవోలో మీరు 20% మార్జిన్ ఇస్తాం మీకు అని చెప్పేసి మాకు గెజిట్లో ఇచ్చారు. కానీ తర్వాత 9.5 ఇచ్చారు. మొన్న ఫిబ్రవరి 11 నుంచి 14% చేశారు. ఇంకా 6% పెండింగ్, ప్లస్ కొత్తగా 10% లైసెన్స్ ఫీజు పెరిగింది. 6 సంవత్సరంలో మద్యం పాలసీలో మేము టెండర్లు పాల్గొన్నాం. టెండర్లు క్వాలిఫై అయిన తర్వాత మేము వ్యాపారంలో గత 12 నెలల నుంచి తీవ్రంగా వృద్ధులతో నష్టాలతో నడుస్తున్నాం. దానికి కారణం ఏంటంటే మాకు జియోలో 20% ఇస్తా అన్నది 9.5 ఇచ్చారు. మేము ఫైట్ చేయగా ఫిబ్రవరి నెలలో ఇంకో 4% పెంచి 30.5 వచ్చింది. దీనికి తోడు పర్మనెంట్ రూమ్ అని మళ్ళీ కొత్తగా జియోలో లేకుండా పర్మనెంట్ రూమ్ ఇచ్చారు. అది 7,50,000 ఒకేసారి కట్టమంటున్నారు. మాకు రమారామి ఒక షాపుకి వచ్చి చాలా చిన్న షాపు ఒక 2 నుంచి 3 మద్యం పాలసీలో గజెట్లో ఇచ్చినటువంటి 20% మార్జిన్కి అనుగుణంగా మేము అందరం పాటల్లో పాల్గొనడం జరిగింది. కానీ గవర్నమెంట్ వారు మొదటి 4 నెలలు కూడా 9.5% చొప్పున మాకు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఫిబ్రవరి 2025 ఫిబ్రవరి 11వ తారీఖు నాడు దానికి ఒక 4% ఇంప్లిమెంట్ చేసి 13.5%
మాకు కమిషన్ ఇవ్వడం జరిగింది. కానీ దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టాల్లో కూరుకుపోయాం. ఆల్రెడీ 1 సంవత్సరం పాటు జరిగిపోయింది. మరియు మళ్ళీ ఈ కొత్త పాలసీలో ఈ కొత్త సంవత్సరంలో మాకు అంబేద్కర్ కోనసీమ జిల్లా నియోజకవర్గ ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు ఎమ్మెల్యే దేవవర ప్రసాద్. బంగాళాఖాతంలో దూసుకువస్తున్న తుఫాను కారణంగా జాగ్రత్తగా ఉండాలన్నారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న అంతర్వేది పల్లిపాలెం, అంతర్వేది దేవస్థానం, అంతర్వేది కర, కేశవ దాసుపాలెం, కరువాక, గొల్లపాలెం, శంకరగుప్తం గ్రామాల్లో ఆనుకుని ఉన్న బీచ్లోకి స్నానాల నిమిత్తం ప్రజలు ఎవరూ వెళ్లరాదన్నారు. వాతావరణ శాఖ హెచ్చరిక ప్రకారం రేపు కాక ఎల్లుండు 28వ తారీఖు సాయంత్రం భారీ సైక్లోన్ రాబోతుంది. కాకినాడ తుని మధ్యలో తీరాన్ని దాటిపోతుంది అనే హెచ్చరిక మనకుంది. ఎంత స్పీడ్లో ఉండే గాలులు వీస్తాయంటే సుమారు 100 నుంచి 110, 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని చెప్పి హెచ్చరిక వస్తూ ఉంది. కాబట్టి ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. 15 గ్రామాలు తీర గ్రామాలు ఉన్నాయి, తీర ప్రాంత గ్రామాలు ఉన్నాయి. మనకి 70 నుంచి 80 వేల మంది ఉంటా ఉన్నారు ఈ గ్రామాల్లో. ముఖ్యంగా మత్స్యకారులను చూసినట్టయితే ఒక 18 నుంచి 20 వేల మంది వరకు కూడా మత్స్యకారులు ఈ తీర ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు. 2-3 లేకపోతే జాగ్రత్తలు మీకు చెప్పాలనుకున్నాను. ఒకటి, మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సముద్రం అల్లకల్లోలం ఉంటుంది. మీకు తెలియంది కాదు, మీకుంది అనుభవం చెప్తా ఉన్నా. ఈ సైక్లోన్ వచ్చే టైంలో ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి పరిమితమై ఉండాలి. అది సుమారుగా రాత్రి భాగంలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఇళ్లల్లోనే ఉండాలి. బయట ఉన్నట్టయితే ఈదురుగాలికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇళ్లల్లో ఉండాలి. ఎవరు కూడా బయటకు రావడానికి వీల్లేదు. అలాగే రెవెన్యూ శాఖ వారికి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ప్రతి గ్రామంలో కూడా కొన్ని ఇళ్ళు ఐడెంటిఫై చేయండి, మంచినీరు పెట్టండి, కరెంటు ఉండేటట్టు చూసుకోండి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొంతా తుఫాను కారణంగా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమలాపురం ఆర్డీఓ కొత్త మాధవి తెలిపారు. సకినేటిపల్లి మండలంలోని తీర ప్రాంత గ్రామాల్లో ఆమె పర్యటించారు. కేశవదాసుపాలెం, అంతర్వేదికర, పల్లెపాలెం గ్రామాలలో గల తుఫాను ఆశ్రమ భవనాలను స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఊరి గుడిసెలలో నివసించే వారిని సోమవారం మధ్యాహ్నానికి తుఫాన్ ఆశ్రమ భవనాలకు లేదా అధికారులు గుర్తించిన ప్రదేశాలలో ఆశ్రమం కల్పించే విధంగా అధికారులకు సహకరించాలని ఆమె కోరారు. నమస్కారం అండి. ఆనరబుల్ కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అండ్ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన ఫోర్కాస్ట్ ప్రకారం మనకి 27th, 28th, 29th సైక్లోన్ ఏదైతే ఉన్నదో అది కాకినాడ కోనసీమ మధ్యలో ల్యాండ్ఫాల్ జరుగుతుందని ఉన్నది. సో ముఖ్యంగా మనకి 28th, 29th చాలా హెవీ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ఉంది అండ్ విత్ స్ట్రాంగ్ విండ్స్. అందుకని దానికి సంబంధించి ఈరోజు కలెక్టర్ గారు అన్నీ ఏవైతే సైక్లోన్ షెల్టర్స్ ఉన్నాయో ప్లస్ మెయిన్గా కోస్టల్ విలేజ్ లో లయింగ్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ విలేజెస్ కూడా ఇన్స్పెక్ట్ చేయమన్నారు. అండ్ సైక్లోన్ షెల్టర్స్లో అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేయమన్నారు. సో అందులో భాగంగానే ఈరోజు పల్లిపాలెం సైక్లోన్ షెల్టర్ని విజిట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో ఫిషర్మెన్ కూడా ఈ 27, 28, 29th అండ్ 30th ఫిషింగ్కి వెళ్ళొద్దని చెప్పారు. సో దానిలో భాగంగా ఇక్కడ హార్బర్కి కూడా వెళ్ళి ఆ కన్సర్న్ కమ్యూనిటీకి ఇంటిమేట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా అన్ని మండలాల్లోనూ డివిజనల్ లెవెల్లో, కలెక్టరేట్ లెవెల్లో కంట్రోల్ రూమ్స్ కూడా ఎస్టాబ్లిష్ చేశాము. సో అవన్నీ కూడా 24/7 వర్క్ చేస్తాయి. అండ్ ప్రతి మండలంలో కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్స్తో పాటు మీటింగ్స్ అండ్ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్కి ఇంటిమేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా
భీమిలిలో 41 రోజుల అన్నదాన వితరణ కార్యక్రమంలో భాగంగా లక్ష్మీపురం అయ్యప్ప స్వామి పీఠంలో నేడు 5వ రోజు నిత్య అన్నదాన సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. తాటిత పంచాయతీ వాస్తవ్యులు ఉండబట్ల చిన్నారావు లీలా దంపతుల ఆర్థిక సహాయంతో పీఠాధిపతి గురుస్వామి తాతినాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 5వ రోజు కూడా లక్ష్మీపురం పంచాయతీతో పాటు పరిసర గ్రామాల నుండి అయ్యప్ప స్వామి భక్తులు, భవానీమాత భక్తులు, శివస్వాములు, వివిధ ఆధ్యాత్మిక దీక్షాపరులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదం స్వీకరించి స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. విశాఖ ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. తాటిచెట్లపాలెం నివాసి మణిదీప్ తన స్నేహితుడు నిఖిల్తో కలిసి బీచ్కు వెళ్లి స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా అలల్లో కొట్టుకుపోయాడు. వెంటనే అక్కడ ఉన్న 3 టౌన్ పోలీసులు, జీవీఎంసీ లైఫ్ గార్డులు అప్రమత్తమై స్పందించి మణిదీప్ను రక్షించారు. శ్వాసలో ఇబ్బందులు కనిపించడంతో 108 అంబులెన్స్ ద్వారా మణిదీప్ను కేజీహెచ్కు తరలించారు పోలీసులు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. భీమిలి నియోజకవర్గంలో మధురవాడ పిఎం పాలెం క్రికెట్ స్టేడియం కూడలి వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సులను రవాణా శాఖ అధికారులు మరియు పిఎం పాలెం ట్రాఫిక్ సిఐ సాయి, ఎస్ఐ జీవి ప్రసాద్లు సంయుక్తంగా తనిఖీ చేయడం జరిగింది. నిబంధనల విరుద్ధంగా అలాగే కండిషన్లో లేకుండా తిరుగుతున్న 4 బస్సులను అధికారులు సీజ్ చేశారు.
నేడు కార్తీక మాసం మొదటి సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాక చండికాంబ సహిత స్వయంభూ సోమేశ్వర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. కార్తీక మాసంలో నిష్ఠతో శివునికి ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు నిర్వహించి దీపారాధన చేస్తే పాపాల నుండి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. సోమేశ్వర ఆలయంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల నుండి కార్తీక మాసంలో భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేస్తారని ఆలయ పూజారి సోమయ్య తెలిపారు. కర్ణాటక, ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, ఈ మధ్యన యూపీ నుండి కూడా భక్తులు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్యన బాగా ప్రచారం జరిగింది. పంచపీఠాల్లో మొదటి పీఠం కాబట్టి కొలన్పాకలో ముందు దర్శనం చేసుకొని, కాశీలో ఉన్న వాళ్ళు కాశీలో దర్శనం చేసుకున్న తర్వాత కూడా కొలన్పాకలో ప్రథమ పీఠం కాబట్టి తప్పనిసరి దర్శనం చేసుకోవాలి. మిగతా 4 పీఠాలు దర్శనం చేసుకున్నా చేసుకోకున్నా కొలనుపాక మొదటి పీఠం కాబట్టి దర్శనం, చివరిది కాశీపీఠం కాబట్టి తప్పనిసరిగా ఆ పీఠాన్ని కూడా దర్శనం చేసుకుంటే పంచపీఠాలు దర్శనం చేసుకున్నటువంటి పుణ్యం కలుగుతుందని ఇక్కడ చెప్పవచ్చు. ప్రత్యేక మాసంలో ప్రత్యేకమైనటువంటి అభిషేకాల అర్చన జరిపించబడుతుంది. అయితే మాసంలోకెల్లా ఈ కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసం. ఈరోజు మొదటి సోమవారం. ఇక్కడ 5 గంటలకి అభిషేకాలు ప్రారంభించడం జరిగింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ ప్రాంగణంలో వివిధ సంచార జాతుల రాష్ట్ర స్థాయి కళా ప్రదర్శనలు, సామాజిక సామరస్యత వేదిక మరియు విముక్త సంచార జాతుల అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల సురేష్ బాబు మరియు ప్రాంత కన్వీనర్ అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ విముక్త సంచార జాతుల అభివృద్ధి మండలి సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో భారతీయ సంస్కృతిని గజ్వేల్ కేంద్రంగా రాష్ట్రంలోనే మొదటిసారి ఇలాంటి కార్యక్రమం నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో విముక్త సంచార జాతుల అభివృద్ధి మండలి ప్రధాన కార్యదర్శి చిరంజీవి, సామాజిక సామరతా వేదిక తెలంగాణ ప్రాంత మహిళా కన్వీనర్ కరడ్ల రుక్మిణి పాల్గొన్నారు. తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అనేది మా అందరికీ చాలా గర్వకారణం. గజ్వేల్ అనేది అనేక కళలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు నిలయం. ఇటువంటి ప్రదేశం లోపల మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. తెలంగాణ వివిధ జిల్లాల నుంచి సంచార జాతుల వాళ్ళు ఇక్కడ నుంచి కళా ప్రదర్శన చేస్తున్నారు. గతంలో వీరు దేశవ్యాప్తంగా పర్యటించి మన స్వాతంత్రోద్యమ కాలంలో వీళ్ళు తమ కళల ద్వారా మన సమాచారాన్ని అందించడం జరిగింది. ఇటువంటి సంచార జాతులు ప్రస్తుతం అనేక రకాలైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. వాళ్ళ కళలకు ఆదరణ లేకుండా పోయింది. కాబట్టి వాళ్ళ కళలను వాళ్ళ జీవన పరిస్థితులను ప్రజాబాహుల్యంలోకి తీసుకొని వెళ్ళి వాళ్ళ యొక్క సమాజంలో సముచిత స్థానం కల్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందుకోసం ఈ గజ్వేల్ పరిసర
మద్యం మత్తులో బైకులపై విన్యాసాలు స్టంట్లు చేస్తూ యువకులు ప్రయాణికులను బెంబేలెత్తించారు. శంషాబాద్ నుంచి హైదరాబాద్ వైపులతో 2 బైకులపై యువకులు ప్రమాదకరంగా స్టంట్లు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను కొందరు వ్యక్తులు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. విషయం తెలుసుకున్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు వెంటనే స్పందించి సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన నడిపోల సిద్ధిరాములు 2 తమ్ముల దగ్గర కలిపి 6 గుంటల భూమి రావాలని అధికారులను కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్పి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం నిర్వహించారు. కామారెడ్డి పెద్ద మల్లారెడ్డిలో భూమి కబ్జా కోసం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నడిపోల సిద్ధిరాములు మా పెద్ద మల్లారెడ్డి గ్రామం. మేము 3 అన్నదమ్ములం. మా తమ్ముని పేరు శంకర్ బాబు, మా చిన్నోని పేరు సంతోష్ కుమార్. అయితే వాళ్ళు భూమికి మొన్న నన్ను బిక్కనూరుకి రమ్మన్నారు, భూమికి రమ్మన్నారు. అయితే ఏదానికంటే ఫ్యామిలీ సర్టిఫికేట్ గురించి, సంతకం గురించి నన్ను రమ్మని చెప్పారు. మా నడిపి తమ్ముని కొడుకులు రమ్మని చెప్తే నేను పోయిన తర్వాత ఫ్యామిలీ సర్టిఫికేట్ గురించి అని చెప్పి నాతో ఏది మాట్లాడకుండా, నాతో ఏది చెప్పకుండా, ఏది చేయకుండా వాళ్ళే అయితే ఇన్వాల్వ్ అయ్యి నాతో గాలి సంతకం పెట్టించుకున్నారు. సంతకం పెట్టించుకొని నాకు ఏది చెప్పకుండా సంతకం పెట్టించుకొని వాళ్ళు నన్ను ఇచ్చేసారు. నాకు ఏది చెప్పకుండా సంతకం పెట్టించుకున్నారు. అయిపోయింది. కాకపోతే ఏంటంటే నా ఉద్దేశం 3 గుంటలు మా తమ్ముని దగ్గర, మా చిన్న తమ్ముని దగ్గర, నడి తమ్ముని దగ్గర 3 గుంటలు బాండ్ పేపర్ మీద రాసుకున్నాము. 6 గుంటలు నాకు ఇచ్చిన తర్వాత వాళ్ళు అమ్ముకొని ఏమైనా చేసుకొని నేను దానికి అడ్డుపడా. కానీ వాళ్ళు ముందే హుషారైపోతారు. మా అమ్మ మరి మా చిన్న తమ్ముని పంట ఏకరా అవ్వకుండా మరి రిజిస్టర్ చేపించింది. అందుకే వాడు సపోర్ట్ చేస్తలేడు, వీళ్ళు సపోర్ట్ చేస్తలేరు, వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు. మా నడి తమ్ముడు చనిపోతే మనకి 5 లక్షలు వచ్చినాయి. మా తమ్ముని కొడుకులు 5 లక్షలు ఎత్తుకొని పోయారు. మళ్ళీ దానికి వచ్చినాయి అని చెప్పలేదు, రాలేదని చెప్పలేదు. అదే రామస్వామి నేను ఇద్దరం కలిసి రైతు వేదికల మేమిద్దరం కలిసి ఆడ మేము అన్ని అప్లై చేసి అది చేస్తే ఇప్పుడు 5 లక్షలు వచ్చినాయి. పత్తలే కూడా ఎత్తుకొని పోయారు. మొన్న భూమికి సంతకం పెట్టు అని చెప్పి భూమి గురించి అని చెప్పకుండా నన్ను ఫ్యామిలీ సర్టిఫికేట్. మహబూబాబాద్ జిల్లాలో ఆదివాసీ నిరుద్యోగ యువత ఉద్యోగ స్వయం ఉపాధి కోసం మహబూబాబాద్ పట్టణంలో మార్చ్ పాస్ట్ నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సమీపంలోని కొమరంపి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల అనంతరం సభా ప్రాంగణానికి ర్యాలీగా బయలుదేరారు. ఆదివాసీ యువత ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తున్నారు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్. దానికోసం మహిళా సదస్సు అక్టోబర్ 2 తారీఖు ఉంది. ఇట్లా రకరకాలుగా మేము అన్ని ప్రాంతాల్లో కూడా మేము చేస్తున్నాం తప్ప వాళ్ళలాగా సుప్రీంకోర్టు తీర్పుని అడ్డుకోవడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని రేవంత్ రెడ్డి గారిని లేకపోతే మోడీ గారిని గద్దె దింపుతాం. మేము గతంలో కేసీఆర్ని గద్దె దింపని ఇటువంటి బెదిరించట్లే. ఇవాళ ఇదే గోర్ బంజారాలు ఇవాళ హైదరాబాద్ పోయి
రాజకీయ పార్టీ పెడతారంట వాళ్ళు, మొత్తం రాజకీయ ఆరంగేట్ చేస్తారంట. ఇవాళ జర్నలిస్టులో కూడా మొత్తం కూడా గోర్ బంజారా జర్నలిస్టులు సంఘం పెట్టుకొని మీ అందరినీ కూడా భయప్రాంతకు గురి చేసిన విషయం మీ అందరికీ తెలుసు. అట్లే పోలీసుల్ని భయప్రాంతకు గురి చేసిన విషయం పోలీసులు అందరికీ తెలుసు. కాబట్టి మేము అడిగేది ఏంటంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది, నెల రోజులు గడువు దాటింది. ఇప్పటికైనా తక్షణమే రేవంత్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు ఆలస్యం చేయకుండా ఈ ఉద్యమం పక్కదారి పట్టకుండా హింసాత్మకంగా మారకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా మీ దగ్గర వాళ్ళకి ఏమైతే ఆధారాలు ఉన్నాయో ఒకవేళ కలిపితే కల్పన ఇవ్వండి, కలపకపోతే కల్పన ఇస్తే సుప్రీంకోర్టు విచారణ ద్వారా రక్షణ తొలగిపోతారు, ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక్కడ మానుకోట గడ్డ మీద ఇది మహబూబాద్ తండ కాదు మిత్రులారా, సోదరులారా, ఇది మహబూబాద్ తండ కాదు, ఇల్లంత తండ కాదు, ఇది మానుకోట గడ్డ. కాబట్టి ఇక్కడ అందరూ నివసించిన హక్కు ఉన్నది, బడుగు బలైన భోజనాలు అందరూ కూడా నివసించే హక్కు ఉన్నది. కాబట్టి మాకు సహకరించమని చెప్పేసి ఇక్కడ పోలీసు యంత్రాంగాన్ని, ఎస్పీ కానీ, డిఎస్పీ కానీ, సిఐ కానీ, అదేవిధంగా మేధావుల్ని, అన్ని వర్గాల, అన్ని కులాల ప్రజల్ని, అదేవిధంగా పాత్రికేయ మిత్రుల్ని, మేధావుల్ని కోరుకుంటూ రంగారెడ్డి సిపిఐ రథసారథులు కామ్రేడ్ పాషా నరహరి 36వ వర్ధంతిని పురస్కరించుకుని అంబేద్కర్ చౌరస్తాలో బహిరంగ సభ విజయవంతంగా సాగుతోంది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. పాషా నరహరికి అశ్రు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం పట్టణంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ నిర్వహించారు. అందరూ వ్యతిరేకించిన వాళ్ళే, బీజేపీ, కాంగ్రెస్, మిగతా పార్టీలన్నీ కూడా. సరే, ఒక్కొక్క పార్టీ దారికి వచ్చారు. ఓబీసీల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఆయన ప్రతిపాదన తీసుకొచ్చారు. లెక్కల్లో బీసీల కుల లెక్కలు కూడా తీయాలి అని అన్ని పార్టీలు మాట్లాడుతుంటే సాక్షాత్తు మోడీ గారు, అట్లాగే బీజేపీ నాయకులు అందరూ తెలిస్తే కొట్లాట్లు వస్తే దేశం కొట్టుకొని వస్తారు, కాబట్టి మేము ఆ లెక్కలు తీయమని చెప్పారు. అట్లా మాట్లాడిన వాళ్ళే ఇప్పుడేమంటున్నారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లెక్కలు తీసింది, అంతకుముందు నితీష్ కుమార్ అక్కడ లెక్కలు తీశాడు, దేశవ్యాప్తంగా లెక్కలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ చెప్తోంది. ఇక తట్టుకోలేక బీజేపీ నేను కూడా బీసీ లెక్కలు తీస్తా అని మాట్లాడేది. ఈలో కాంగ్రెస్ ఏం చేసింది, నువ్వు ఎప్పుడో లెక్కలు తీసినాక మేము ఆగం, ఇప్పుడు 42% ఇచ్చేస్తే ఒక జీవో ఇచ్చారు, అసెంబ్లీలో తీర్మానం చేశారు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ తెలియదా, అసెంబ్లీలో తీర్మానం చేస్తే అయిపోదు బీసీ చట్టం కావాలంటే గవర్నర్ సంతకం కావాలి, కేంద్ర ప్రభుత్వం ఆమోదం కావాలి, అది తెలుసు. అయినా సరే బీసీల పట్ల మేము చిత్తశుద్ధితో నిరూపించుకోవడానికి వీళ్ళు ఆరాటపడ్డారు. అసలే కాంగ్రెస్ లోపల చాలా పత్రికలు వస్తున్నాయి ఇప్పుడు, ఆ వివరాల్లోకి నేను ఎక్కువ పోయినప్పుడు. కానీ ఒకటి విషయం స్పష్టం, దేశంలో పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ బీసీల పట్ల కానీ, దేశ ఐక్యత పట్ల కానీ, మత సామరస్యం పట్ల కానీ, దేశ ఆర్థిక స్వావలంబన పురోభివృద్ధి పట్ల కానీ చిత్తశుద్ధి లేదు. దేశాన్ని ముక్కలు చక్కలు విభజించే కుట్రతో ఉంది. దాన్ని ఎదుర్కోవడం ప్రధాన కర్తవ్యంగా ఉండాలి. ఎర్ర జెండా ప్రధాన శత్రువు వాళ్ళ బీజేపీ పార్టీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్. వరకు IFTU రాష్ట్ర